హాయ్ వ్యూవర్స్, నేను మీ జూకూరి మహేష్ అడ్వకేట్. మనం ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఏదైనా వస్తువుని పోలీస్ వారు సీజ్ చేసి దాన్ని మనం రిలీజ్ చేయించుకోవాలి అనుకుంటే బిఎన్ఎస్ యాక్ట్ 497 సెక్షన్ ప్రకారం మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ కోర్టులో సబ్మిట్ చేసి మనకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువుని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు వేటిని పోలీస్ వారు సీజ్ చేస్తారు అంటే ఏదైనా క్రైమ్ లో ఇన్వాల్వ్ జరిగినప్పుడు క్రైమ్ చేసిన వ్యక్తితో పాటు ఆ వస్తువులు అతనితో పాటు ఉన్నట్లు అయితే వాటిని సీజ్ చేస్తారు. మొబైల్ ఫోన్ కానీ, వాళ్ళు వాడిన బైక్ కానీ, కారు కానీ, ఇతర వస్తువులు ఏవైనా ఉంటే వాటిని సీజ్ చేస్తారు. సీజ్ చేసినప్పుడు వాటిని కోర్టు ద్వారా మాత్రమే మనం రిలీజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సీజ్ చేసినటువంటి ఈ యొక్క వస్తువులకు సంబంధించి కొన్ని కండిషన్స్ తో మనకు కోర్టు వారు ఆ యొక్క వెహికల్ ని రిలీజ్ చేసే అవకాశం లేదా మన ప్రాపర్టీని రిలీజ్ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తుంది. అయితే ఈ రిలీజ్ చేసే సందర్భంలో మనము 3 రకాల కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, పర్సనల్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. 2, ఏదైనా వస్తువుకు సంబంధించి ఆ వస్తువు రంగుని, దాని ఉన్నటువంటి అసలు రూపాన్ని మార్చకుండా, దానిలో ఉన్నటువంటి పార్ట్స్ కూడా మార్చకుండా మనం ఉంచాలి అని చెప్పేసి మనం ఒక పర్సనల్ బాండ్ లో కూడా పేర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తులు తమకు సంబంధించినటువంటి వెహికల్ సీజ్ చేయబడినప్పుడు మనం కోర్టును అప్రోచ్ అయి అడ్వకేట్ త్రూ ద్వారా మన యొక్క వస్తువుని రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.